నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ మమతా థియేటర్ వెనకాల గల సర్వే నెంబర్ 1104/22లోనే విలువైన 20 గుంటల ప్రభుత్వ భూమిని 24 సంవత్సరాల క్రితం అంబేద్కర్ భవన నిర్మాణానికి కేటాయించగా అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల భూ కబ్జాదారులు దానిపై కన్నేసి అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై కొన్ని సంవత్సరాలుగా దళితులు న్యాయ పోరాటం చేస్తున్నారు, కానీ కబ్జాలు మాత్రం ఆగడం లేదు. కానీ నేడు అట్టి విలువైన భూమిని కాపాడుటకి కొంతమంది దళితులు, దళిత సంఘాలు విడవకుండా నిబద్ధతతో అధికారుల చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు ఇవ్వడం మూలంగా అధికారులకి చేయక తప్పలేదు. దాంతో ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ఆర్డీఓ, డీడీఎస్డబ్ల్యూ, ఎంఆర్ఓ, ఏఎస్డబ్ల్యూఓ, డిఐ సర్వే, పోలీస్ ఆధ్వర్యంలో దాదాపు 60 మంది దళితుల సమక్షంలో భూ కబ్జాదారుల ఆధీనంలోని అక్రమ నిర్మాణాలని తొలగించి 20 గుంటల భూమికి హద్దులు నిర్ణయించడం జరిగింది. ఇందుకు సహకరించిన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్రకి ధన్యవాదాలు తెలియజేశారు. వారి దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి కరీంనగర్ కలెక్టర్ని ఆదేశించగా అధికారులు అక్రమాలని తొలగించారు. జాతీయ చర్మకారుల జేఏసీ చైర్మన్ అరపల్లి రాజేందర్ కమిషన్ ద్వారా కృషి చేశారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి శాఖకు అప్పజెప్పిన అంబేద్కర్ భవన నిర్మాణ స్థలము 2001లో అప్పజెప్పగా గత 24 సంవత్సరాలుగా వివిధ దళిత సంఘాలలో పట్ల నిరంతరంగా పోరాటం చేసినా కానీ కబ్జాదారులు వారి యొక్క కబ్జాలు ఆగడం లేదు. ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో పట్ల జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రామచంద్రం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వగా వారు స్పందించి కలెక్టర్కు మరి తదితర జిల్లాధికారులకు ఆదేశాలు అందించిన పిదప నిన్న పూర్తి స్థాయిలో పట్ల అన్ని దిక్కుల ఉన్న ఎంక్రోచ్మెంట్లను తొలగించి 20 గుంటలకు ఈ యొక్క హద్దులు నిర్వహించడం జరిగింది. దీనికి దళిత సంఘాల తరపు నుంచి వెళ్ళి ఎస్సీ కమిషన్ మెంబరు శ్రీ వడ్డేపల్లి రామచంద్రం గారికి, అదేవిధంగా జిల్లాధికారులకు, కలెక్టర్కు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు బండా శ్రీనివాస్, మాదిగ మేధోలపురం. ఇది ఏ సంవత్సరంలో కేటాయించారు సార్? 2001లో కేటాయించారు. చుట్టుపక్కల ఎంత భూమి కబ్జా గురైంది? దాదాపు ఇక్కడ 20 గుంటల స్థలానికి గాను దాదాపు ఒక 6 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టుగా నిన్న జరిగిన ఎంక్రోచ్మెంట్లో పట్ల మాకు లెక్క తేలడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా భూమిని స్వాధీనపరుచుకున్నారా? ఇప్పుడు ఏదైతే 20 గుంటల భూమిని నిన్న ప్రభుత్వ అధికారులు ఎస్సీడీడీ ఆధ్వర్యంలో పట్ల వాళ్ళు ఆధీనం చేసుకున్నాం జరిగింది. ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి మీద మన చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ తిరిగి ఇవ్వడం జరిగింది కాబట్టి వారిపైన చర్యలు అనేది ప్రభుత్వ పరంగా ఏమైనా తీసుకుంటారో కావచ్చు, తెలియదు. మాకు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. పిటిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కొన్ని 100 సార్లు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటకేలకు నిన్న మాకు కార్యాచరణ కనబడింది. భగత్ నగర్ లొకేషన్లో గత ప్రభుత్వం 2021 సంవత్సరంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు 2001లో అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్టి యొక్క 20 గుంటల ప్రభుత్వ భూమి శాంక్షన్ చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి డీడీ వారు ఎవరు కూడా దీన్ని ఇంత ప్రతిష్టంగా చేపట్టలేదు. ఇప్పుడు వచ్చినటువంటి డీడీ ఎవరైతే ఉన్నారో నాగలేశ్వర్ సార్ గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అదే రకంగా ఆర్డీఓను కలిసి, అదే రకంగా డిఐని, ఎస్డబ్ల్యూ వీళ్ళందరి సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇట్టి భూమికి నిన్న మళ్ళీ డిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లోపల హద్దులు పెట్టి దీన్ని నిన్న సర్వే చేయించడం జరిగింది. దానికి గాను మేము కొంత చదును చేసినాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల దరిదాపుగా ఈ 20 గుంటల భూమి చుట్టుపక్కల కూడా ఇంక్రోస్ అయిపోయింది కంప్లీట్గా. దాన్ని నిన్న ఒక 2 సైడ్ మాత్రం మేము కొంత దాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇంకా కొంత చిన్న బిట్ ఉన్నది. దాంతో అపార్ట్మెంట్ అనేటువంటిది తొవ్వ లేకున్నా కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళకి తొవ్వ లేదు, చట్టబద్ధంగా తొవ్వ లేదు వాళ్ళకు. ఆ భూమి అంబేద్కర్ భవనం భూమి, అది 20 గుంటలలో వచ్చేటువంటి భూమి. అలాంటి అపార్ట్మెంటు వీళ్ళతో ఏమవుతుంది?
అనేటువంటి విధానంతో వాళ్ళు అపార్ట్మెంట్ నిర్మాణం చేసుకున్నారు. ఆ తోవ మాది, వాస్తవంగా చెప్పాలంటే అది మాది. దాని పరిణామం ఎట్లా ఉంటుంది అనేటువంటిది డీడీ గారును ప్రభుత్వం మీద, నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నటువంటి సంఘటన. దీనికి గాను గతంలో దీన్ని కంప్లీట్గా దీన్ని కబ్జా చేసేటువంటి వాళ్ళు, కబ్జాకు వచ్చినటువంటి వాళ్ళు మా నిరంతరం పోరాటం వల్ల ఆఫీసర్ల సహకారంతో ఇది ఈరోజు మాకు ఒక 70-80% మా ఆధీనంలోకి వచ్చింది. దీనికి మేము వర్షిస్తున్నాము. ఆఫీసర్లందరికీ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈ ఫైల్ మూమెంట్ అయినటువంటిది వడ్డపల్లి రామచంద్ర సారు, తను మన SC/ST జాతీయ కమిషనర్ గారు మా కరీంనగర్ విజిట్ చేసినప్పుడు మేమందరం పోయి అక్కడ ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి మా బాధను చెప్పుకుంటే ఆయన స్పందించి కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో ఇవన్నీ మాట్లాడి దీన్ని ఒక కులిక్కి తీసుకొచ్చేటువంటి పనితనం తన లోపల ఉన్నది. అది మేము 100% గుర్తిస్తున్నాం. వారికి కూడా మేము ప్రత్యేకమైన జైబీలు తెలియపరుస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.